అశోక్, గుంటూరులో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? విద్యార్థి విభాగ నాయకులు అలానే యువజన విభాగ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూర్తిగా ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో ఖచ్చితంగా దాన్ని సిబిఐ చేత విచారించాలి. దీంతో పాటుగా ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి స్కిట్లు కూడా వేస్తున్నారు. ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా స్కిట్లు కూడా వేస్తున్నారు. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఉన్నారు చైతన్య. ఏంటి విరుద్ధ నిరసన ఏంటి? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న డిఎస్ లో జరిగిన అక్రమాలు మనం చూస్తానే ఉన్నాం. ఈరోజు దేశంలో జరిగిన నిట్ పేపర్ లీకేజ్ లో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్టు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని చేసేసి ఈరోజు యావత్ విద్యార్థులు కూడా వినూత్నమైన కార్యక్రమం తీసుకుంటున్నారు. నాట్ ఓన్లీ గుంటూరు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వినూత్నమైన నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ రోజు మన గుంటూరులో చూసుకున్నట్లయితే వేలాది మంది విద్యార్థులు యువతలు రోడ్లెక్కి మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు స్కిట్ రూపంలో విద్యార్థులు మీకు ప్రదర్శించబోతున్నారని గురించి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. యువజన విద్యార్థి విభాగ నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు. బాపట్ల కూడా చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిరంతర పాలన జరుగుతూ ఉంది. ప్రశ్నిస్తే చాలు అరెస్టు చేస్తారు, ప్రశ్నిస్తే చాలు రోడ్లెక్కేస్తారు. ఈ రోజు బాపట్ల చూసుకుంటే ఈ రోజు విద్యార్థి విభాగం యువజన విభాగం నాయకులని ఈ రోజు జరిగేబోయే కార్యక్రమాన్ని తట్టుకోలేక ముందుగానే అరెస్టు చేసిన విషయం మనం అందరూ చూసాం. ఈ రోజు ఇది కొత్త కాదు అధికార పార్టీ వారి కుటుంబ ప్రభుత్వాలకి. అధికారంలో వచ్చిన రోజు నుంచి వాళ్ళు చేస్తున్న పని ఇదే, అరెస్టు చేయటం, జైల్లో పెట్టడం కామన్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు బాపట్ల విద్యార్థి నాయకులు యువజన నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కార్యక్రమం జరగకుండా చూడాలని చూస్తున్నారు. మీరు ఒకవేళ మా నాయకులు అరెస్ట్ చేస్తారేమో. జరుగుతున్న రాష్ట్రంలో విద్యార్థులు యువత జంజీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్లెక్కారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ఆల్రెడీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు జరుగుతూనే ఉన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఈ జిల్లాలో చూస్తా ఉంటే ఏ విధంగా యువత విద్యార్థులు బయటకు వస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం మా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి ఆధ్వర్యంలో, అలానే యువజన విభాగం జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు గుంటూరు జిల్లాలో ఏపీ డిఎస్సిలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయడంతో పాటు మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిఎస్సి అభ్యర్థులతో పాటు వైఎస్ఆర్సీపీ యువజన నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువత కలలను చెరిపేసిన చంద్రబాబు పాలనపై గళం విప్పాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మరి డిఎస్సి స్కామ్పై ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.